హ్మ్. ఈ డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. అవును, ఖచ్చితంగా. అందరికీ ఉపయోగపడే అంశమిది. బేసిక్గా ఈరోజు మన లక్ష్యం ఏంటంటే, ఒక టీచర్ తన క్లాస్ రూమ్లో విద్యార్థులకు కథలు చెప్పినంత సులభంగా అసలీ కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏమిటో డీకోడ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. చిన్న చిన్న వాక్యాలతో ఎలాంటి టెక్నికల్ పదాలు లేకుండా విశ్లేషించడం. రైట్. దీనికోసం మనం 2025-2026 డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్, అలాగే మార్కెటింగ్ ఫనల్ స్ట్రాటజీలు తీసుకుంటున్నాం. దాంతోపాటు మన భారతదేశంపు టాప్ బ్రాండ్స్ అయిన జొమాటో, నైకా, స్విగ్గీ లాంటి కంపెనీల కేస్ స్టడీలను కూడా మనం బేస్ చేసుకుంటున్నాం. హ్మ్. సరే, దీన్ని విశ్లేషిద్దాం. ముందుగా అసలు కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏమిటి? మనం ఒక కొత్త పార్టీకి వెళ్ళామనుకుందాం. ఓకే. అక్కడ ఎవరైనా ఒక వ్యక్తి నేరుగా మన దగ్గరకొచ్చేసి, ఎలాంటి పరిచయం లేకుండానే నా గురించి తెలుసుకోండి, నేను చాలా గొప్పవాణ్ణి, నా దగ్గర చాలా డబ్బుంది అని గట్టిగా అరిచి చెబితే ఎలా ఉంటుంది? ఆహా, ఖచ్చితంగా. చాలా ఇబ్బందిగా, వింతగా అనిపిస్తుంది. అక్కడ్నించి వీలైనంత త్వరగా ఎలా వెళ్ళిపోవాలా అని చూస్తాం గదా. ఎగ్జాక్ట్లీ. కానీ అదే పార్టీలో మరొక వ్యక్తి మన పక్కన కూర్చుని తన గురించి గొప్పలు చెప్పుకోకుండా ఒక ఆసక్తికరమైన కథ చెప్పడం మొదలుపెడితే? అప్పుడు ఆటోమేటిక్గా మాటలు కలుస్తాయి. అవును. ఆ కథ మన రోజువారీ సమస్యల గురించో లేదా మనకు నవ్వొచ్చే విషయాల గురించో ఉంటే తెలియకుండానే ఒక కనెక్షన్ ఏర్పడుతుంది, నమ్మకమొస్తుంది. బ్రాండ్స్ కూడా ఆన్లైన్లో సరిగ్గా ఇదే చేయాలి అన్నమాట. ఇక్కడ ఆకట్టుకునే విషయం ఏంటంటే, చెప్పండి. దశాబ్దాల పాటు బ్రాండ్స్ అన్నీ ఆ పార్టీలో అరిచి గీపెట్టే మొదటి వ్యక్తిలాగానే ప్రవర్తించాయి. నిజమే. టీవీ యాడ్స్లో నా ప్రాడక్ట్ కొనండి అని అరవడం. కరెక్ట్. సాంప్రదాయ యాడ్స్ ఎప్పుడూ కస్టమర్ల పనులకి అంతరాయం కలిగిస్తాయి. దీన్ని మనం ఇంటరప్షన్ మార్కెటింగ్ అంటాం. అంటే యూట్యూబ్ వీడియో మధ్యలో వచ్చే స్కిప్ చేయలేని యాడ్ లాగా అనమాట. అవును. కానీ కంటెంట్ మార్కెటింగ్ అనేది పర్మిషన్ మార్కెటింగ్. అంటే కస్టమర్ల అనుమతితో వారితో ఎంగేజ్ అవ్వడం. బ్రాండ్స్ కేవలం అమ్మకందారులుగా కాకుండా నమ్మకమైన సలహాదారులుగా మారాలి. ఓహో, అంటే పదే పదే కొనండి అని ఇబ్బంది పెట్టకుండా కస్టమర్ల సమస్యలు తీర్చే సమాచారం ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల కస్టమర్లే స్వయంగా బ్రాండ్ దగ్గరికి వస్తారు. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. బ్రాండ్ సలహాదారులుగా మారాలి, బానే ఉంది. కానీ భారతదేశంలో ఈ మార్పు ఎందుకు అంత తప్పనిసరి అయింది? దీన్ని మనం కాస్త విస్తృత కోణంలో చూస్తే, ప్రస్తుతం భారతదేశంలో 806 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లున్నారు. బాబోయ్! 800 మిలియన్లా? అంటే సగానికి పైగా జనాభా? అవును. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నంబర్స్ని శాసిస్తున్నది మెట్రో నగరాలు కాదు, టైర్ 2, టైర్ 3 నగరాల వినియోగదారులు. ఆ, అంటే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వారు. కరెక్ట్. సర్వేల ప్రకారం చూస్తే 86% మంది భారతీయులు తమ మాతృభాషలో, అంటే లోకల్ లాంగ్వేజెస్లోనే కంటెంట్ కోరుకుంటున్నారు. వేట్, నిజంగానా? అంత ఎక్కువా? శాతం మందా? అవును. వారు ఇంగ్లీష్ కంటే ప్రాంతీయ భాషలకే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడ నాకొక డౌటు. పెద్ద పెద్ద బ్రాండ్లు అంటే కోట్లు ఖర్చుపెట్టి స్థానిక భాషల్లో యాడ్స్ తీస్తాయి. మరి ఒక చిన్న బేకరీ లేదా కొత్త స్టార్టప్ ఈ పెద్ద బ్రాండ్లతో ఎలా పోటీ పడగలదు? స్థానిక భాషల వల్ల వాళ్ళకు నిజంగా అంత లాభముందా? ఖచ్చితంగా లాభముంది. జనాల సైకాలజీ ఇప్పుడు మారింది. వారు సినిమా స్టార్ల యాడ్స్ కంటే ప్రాంతీయ క్రియేటర్లని, అంటే మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లని ఎక్కువగా నమ్ముతున్నారు. ఓహో, అంటే 10,000, 20,000 ఫాలోవర్స్ ఉండే లోకల్ వ్లాగర్స్నంటారా? ఎగ్జాక్ట్లీ. పెద్ద సెలబ్రిటీలు డబ్బుల కోసమే చెప్తారని అందరికీ తెలుసు. కానీ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే మాటల్లో సహజత్వం ఉంటుంది. పైగా మెట్రో నగరాలతో పోలిస్తే ఈ ప్రాంతీయ కంటెంట్కి 40% ఎక్కువ ఎంగేజ్మెంట్ వస్తోంది. 40% ఎక్కువ అంటే చిన్న బ్రాండ్లకు ఇది చాలా ప్లస్ పాయింట్. అవును. బడ్జెట్ కంటే కూడా ఇక్కడ లోకల్ కనెక్షన్ ముఖ్యం. రైట్. స్థానికంగా కనెక్ట్ అవ్వడం ఎంత ముఖ్యమో బాగా అర్థమైంది. కానీ ఆ కనెక్షన్ను అమ్మకాలుగా ఎలా మారుస్తారు? ఇక్కడే మనం ఫనల్ విధానం గురించి మాట్లాడుకోవాలి కదా. అవునవును. మార్కెటింగ్ ఫనల్ స్ట్రాటజీ. దీన్ని మనం చాలా సింపుల్గా ఒక బట్టల దుకాణంతో పోల్చి చూద్దాం. ఈ ప్రాసెస్ బేసిక్గా 3 దశల్లో ఉంటుంది. టిఓఎఫ్యు, ఎంఓఎఫ్యు, అలాగే బిఓఎఫ్యు. కరెక్ట్. మొదటిది టాప్ ఆఫ్ ఫనల్, అంటే అవేర్నెస్. ఇది షాప్ బయట ఉన్న ఆకర్షణీయమైన డిస్ప్లే బోర్డ్ లాంటిది.
బ్రాండ్ గురించి ముందు జనాలకు తెలియజేయడం. లైక్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా ఇంట్రెస్టింగ్ బ్లాగులు చేయడం లాంటివన్నమాట. అవును. ఆ తర్వాత రెండవ దశ మిడిల్ ఆఫ్ ఫనల్ అంటే కన్సిడరేషన్. కస్టమర్ షాప్లోకి వచ్చాక సేల్స్ మ్యాన్ వాళ్లకు నప్పే బట్టలు చూపిస్తూ నమ్మకాన్ని పెంచడం. డిజిటల్గా చెప్పాలంటే ఇది వాట్సాప్ మెసేజ్లు, ఎడ్యుకేషనల్ వెబినార్లు పంపడం ద్వారా జరుగుతుంది. సరిగ్గా చెప్పారు. ఇక మూడవది బాటమ్ ఆఫ్ ఫనల్ అంటే కన్వర్షన్. బిల్ కౌంటర్ దగ్గర కొనుగోలు చేసేలా చేయడం. అంటే ఏవైనా డిస్కౌంట్లు ఇవ్వడం లేదా ఫ్రీ ట్రయల్స్, తరచుగా అడిగే ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వడం లాంటివి చేస్తాం. అవును. అయితే ఇక్కడ నాకొక చిన్న సందేహం. ఈ మిడిల్ దశలో వాట్సాప్లో మెసేజ్లు పంపడం గురించి చెప్పారు కదా. వాట్సాప్ అనేది చాలా పర్సనల్ స్పేస్. బ్రాండ్స్ పదే పదే మెసేజ్లు పంపితే కస్టమర్లకు చిరాకు రాదా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే బ్రాండ్స్ జాగ్రత్తగా ఉండాలి. మీరు రోజూ ఆఫర్ ఉంది, కొనండి అని మెసేజ్ పెడితే ఖచ్చితంగా స్పామ్ అవుతుంది, బ్లాక్ చేసేస్తారు. మరి నమ్మకాన్ని ఎలా పెంచాలి? వారికి విలువైన సమాచారం ఇవ్వడం ద్వారా. ఉదాహరణకు ఒక ప్లాంట్ నర్సరీ ఉందనుకోండి. ఎండాకాలంలో మొక్కలకు నీరు ఎలా పోయాలి అని చిన్న టిప్స్ వాట్సాప్లో పంపితే కస్టమర్ ఆ మెసేజ్ కోసం ఎదురుచూస్తాడు. ఓహో, అంటే కొనమని బలవంతం చేయకుండా వాళ్లకుపయోగపడే విషయాలు చెప్పాలి అనమాట. కరెక్ట్. భారతీయ కస్టమర్లు ఏది కొనాలన్నా చాలా రీసెర్చ్ చేస్తారు. వాట్సాప్ ద్వారా నేరుగా కానీ పర్సనల్గా జరిపే సంభాషణలు ఈ ఫనెల్లో చాలా కీలకం. యాక్చువల్గా ఇది చాలా లాజికల్. ఈ ఫన్నెల్ సిద్ధాంతాన్ని నిజ జీవితంలో బ్రాండ్స్ ఎలా వాడుతున్నాయో చూస్తే మనకు మరింత క్లారిటీ వస్తుంది. తప్పకుండా. మనం జొమాటో కేస్ స్టడీ తీసుకుందాం. వాళ్ల స్ట్రాటజీ ఎంత వినూత్నంగా ఉంటుందో చూస్తే. అవును, వాళ్లు పంపే నోటిఫికేషన్లు భలే ఫన్నీగా ఉంటాయి. ఎప్పుడో మధ్యాహ్నం ఆకలిగా లేదా కేవలం బోర్ కొడుతోందా అయినా జొమాటోలో ఆర్డర్ చేయండి అని పంపుతారు. ఎగ్జాక్ట్లీ. ఫుడ్ డెలివరీ యాప్కి మీమ్స్తో పనేంటి అని మనకనిపిస్తోంది గదా. వాళ్ళు టాప్ ఆఫ్ ఫనల్ని ఎలా క్రాక్ చేశారంటే ఒక ఎంటర్టైన్మెంట్ వాతావరణాన్ని సృష్టించారు. అంటే జొమాటో పేజ్ ఓపెన్ చేస్తే నవ్వుకోవచ్చు అనే ఫీలింగ్. అవును. ఆ మీమ్స్ చూడగానే తెలియకుండానే తినాలని కోరిక మొదలవుతుంది. మన రోజువారీ బోర్డంతో వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. భలే క్యాచ్ చేశారు. అయితే ఫుడ్ కాబట్టి జొమాటోకి మీమ్స్ వర్కౌట్ అయ్యాయి. కానీ నైకా లాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే బ్రాండ్స్కి కుదరదు కదా. అక్కడ లాజిక్ ఏంటి? కుదరదు. అందుకే నైకా వాళ్ళు ఒక అద్భుతమైన పని చేశారు. పెద్ద సెలబ్రిటీలకు కోట్లు ఖర్చు పెట్టకుండా దేశవ్యాప్తంగా ఉన్న 200కు పైగా మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకున్నారు. ఓహో, అంటే రియల్ రివ్యూలు ఇప్పించటానికి అన్నమాట. కరెక్ట్. ఒక సాధారణ మహిళ తన సొంత భాషలో ఆ ప్రోడక్ట్ని ఎలా వాడాలో చూపిస్తూ రివ్యూ ఇచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నిజమే, వాళ్ళు అబద్ధం చెప్పరు అనే ఒక నమ్మకముంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది మిడిల్ మరియు బాటమ్ ఫనెల్స్లో బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఇక స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ వాళ్ళు పండుగల సమయంలో చేసే క్యాంపెయిన్స్ చూస్తే. ఆ స్విగ్గీ వాళ్ళు దుర్గాపూజ అప్పుడు పడవపై తేలియాడే మండపాన్ని ఏర్పాటు చేశారు. అది భలే వైరల్ అయింది కదా. అవును. అలాగే ఫ్లిప్కార్ట్ వాళ్ళు రక్షాబంధన్ సమయంలో తోబుట్టువుల మధ్య సీక్రెట్స్ దాచినందుకు ఫైన్ అంటూ ఒక ఫన్నీ ఇన్వాయిస్ బిల్లును క్రియేట్ చేశారు. ఇన్వాయిసెస్ అనే పేరుతో కదా. చాలా క్రియేటివ్గా చేశారు. కానీ ఇవన్నీ పెద్ద బడ్జెటున్న కంపెనీలవి కదా. లక్షల రూపాయలు లేని చిన్న వ్యాపారులు ఇలాంటివి ఎలా చేయగలరు? బేసిక్గా ఇక్కడ బడ్జెట్ కంటే కల్చరల్ రిలవెన్స్ అనేది ముఖ్యం. అంటే స్థానిక సంస్కృతికి ఎంత దగ్గరగా ఉన్నామనేది. ఓహో, అంటే ప్రజల ఇమోషన్స్ని వాడుకోవడమన్నమాట. అవును. చిన్న బ్రాండ్స్ కూడా షార్ట్ వీడియోలు, లోకల్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వాడి ఆ ఇంపాక్ట్ తీసుకురావచ్చు. రైట్. ఇప్పటివరకు బ్రాండ్ల విజయ రహస్యాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక బిగినర్ ఎలాంటి గందరగోళం లేకుండా దీన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. ఖచ్చితంగా. ఇది ఒక 5 స్టెప్స్ ప్రాసెస్. మొదటిది ఆడియన్స్ను గుర్తించడం. అంటే అందరికీ అమ్మాలని చూడకూడదు. ఖచ్చితమైన కస్టమర్ సమస్యలేంటో తెలుసుకోవాలి కదా. అవును. రెండవ స్టెప్ ఏంటంటే టాపిక్స్ ప్లాన్ చేయడం. కస్టమర్లు సాధారణంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం. లైక్ ఇప్పుడు వాయిస్ సెర్చ్ వాడకం పెరిగింది కదా. దగ్గర్లో మంచి బిర్యానీ ఎక్కడుంది లాంటి న్యాచురల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక మూడవ స్టెప్ ఏంటంటే ఛానల్స్ ఎంచుకోవడం. అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఒకేసారి వెళ్ళకూడదు. అంటే కేవలం ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ లాంటి 1-2 ప్లాట్ఫామ్స్పై మాత్రమే ఫోకస్ చెయ్యాలి. కరెక్ట్. నాలుగవ స్టెప్ కంటెంట్ క్రియేట్ చేయడం. ఇక్కడ రూల్ ఏంటంటే పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న వాక్యాలతో సులభంగా వివరించాలి. అర్థమైంది.
ఇక 5వ స్టెప్ ఏంటి? ఫలితాలను కొలవడం. మన వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయో చూసుకోవడం కాదు, అసలు ఎంతమంది ఎంగేజ్ అయ్యారో గమనించాలి. అంటే దీన్ని మన రిపోర్ట్స్లో వ్యానిటీ మెట్రిక్స్ అంటారు కదా, కేవలం చూసుకోవడానికి బావుండే నంబర్స్ని నమ్మకూడదు అనమాట. 100% నిజం. 1,00,000 వ్యూస్ వచ్చినా సేల్స్ రాకపోతే లాభం లేదు. లైక్స్ కన్నా లీడ్స్ ముఖ్యం. అంటే దీనర్థమేమిటి? కస్టమర్లు ఎక్కువగా అడిగే ఒక 5 ప్రశ్నలను తీసుకొని వాటిపై 5 చిన్న వీడియోలు చేసి ఈరోజే ప్రాసెస్ మొదలుపెట్టవచ్చు అనమాట. ఖచ్చితంగా. అయితే రోజువారీగా ఇదంతా చెయ్యడానికి కొంచెం కష్టం కదా. మనం క్యాన్వా, చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ వాడితే సమయం ఆదా అవుతుంది కదా. ఖచ్చితంగా సమయం ఆదా అవుతుంది. కానీ అందులో మనం హ్యూమన్ టచ్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే ఏఐకి ఎమోషన్స్ ఉండవంటారు. అవును. మనుషులు ఇతర మనుషులతో కనెక్ట్ అవుతారు, యంత్రాలతో కాదు. ఏఐని అసిస్టెంట్ లాగా వాడాలి కానీ బ్రాండ్ వాయిస్ మొత్తం దానికి అప్పగించకూడదు. చాలా అద్భుతమైన పాయింట్. ఈ అనాలిసిస్లో మనం కంటెంట్ మార్కెటింగ్ అంటే కేవలం ప్రొడక్ట్ రుద్దడం కాదని తెలుసుకున్నాం. అవును. కథల ద్వారా వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం. ముగించే ముందు వినేవారికి ఒక ఆసక్తికరమైన ఆలోచన వదిలేయాలి. ప్రస్తుతం ఈ ఏఐ టూల్స్ సెకండ్లలో వేల కొద్ది కంటెంట్ను రాసేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ మొత్తం దీంతోనే నిండిపోవచ్చు. నిజమే. మరి ఇలాంటి రోబోల ప్రపంచంలో మీ బ్రాండ్ యొక్క నిజమైన మానవత్వంతో కూడిన వాయిస్ ఎలా ఉండబోతుంది? ఏఐ చేయలేని ఆ మ్యాజిక్ మీ బ్రాండ్ ఎలా చేయగలదో ఆలోచించండి. అదొక పవర్ఫుల్ థాట్. ఈ ఆసక్తికరమైన ఆలోచనతో ఈనాటి డీప్ డైవ్ అనాలిసిస్ను ముగిద్దాం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో కలుద్దాం. తప్పకుండా. అంతవరకు సెలవు.